నాయకుడంటే నడిపేవాడు, నాయకుడంటే నడిపించేవాడు, పలాయనం చిత్తగించేవాడిని ఏమంటారు? సీఎం పీఠం ఎక్కిన తర్వాత ఆ స్థాయికి తగ్గట్టుగా నడుచుకోవాలి, పని చేయాలి. చేత కాకుంటే నోరు మూసుకొని సీటు దిగిపోవాలి. అంతేగాని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకూడదు. చేవలేక నిందలేసి పారిపోకూడదు. అవతలి వారి మీద బురద జల్లి నేను మాత్రం క్లీన్గా తెల్లబట్టలేసుకొని తిరుగుతానంటే ఏదో ఒకరోజు రంగు పడుద్ది. ఈ ఇంట్రొడక్షన్ అంతా శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారి గురించే. ముఖ్యమంత్రి అనే పదానికి మీనింగ్ మార్చిన ఘనుడు. ముఖ్యమంత్రి అంటే ముంచేవాడు అని కొత్త భాష్యం చెప్పిన గురుడు. ఒక సీఎం ఎలా ఉండకూడదో చెప్పడానికి ఉదాహరణ రేవంత్. ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడకూడదో చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ నల్లమల నల్లతుమ్మ. సీఎం సీటుకు ఉన్న గౌరవమంతా తీసి డస్ట్బిన్లోకి విసిరేశాడు రేవంత్ రెడ్డి. మనోడు మైకు పట్టుకొని మూతి తెరిస్తే టీవీలు బంద్ చేస్తున్నారు జనం. ఆ మాటలు వింటే పిల్లలు చెడిపోతారని. అసలు జనం నీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది ఎందుకు? ఏదో ఉద్ధరిస్తావనే కదా. మరి ఏం పొడిచావు ఈ 2 ఏళ్ల నుంచి? ఇటు పుల్ల తీసి అటు పెట్టావా? పేర్లు మార్చడం తప్ప నువ్వు ఉద్ధరించిందేంటి? ఉన్నవి ఊడగొట్టడం తప్పించి నువ్వు ఊడబొడిచింది ఏముందట? ఓ పథకం తెచ్చావా? ఓ ప్రాజెక్టు కట్టావా? 10 ఏళ్లు పచ్చగా ఉన్న జనాన్ని తీసుకొచ్చి నడిబజారులో నిలబెట్టావు. అదే నీ ఘనత. తెలంగాణను మళ్ళీ 100 ఏళ్లు వెనక్కి నెట్టిపారేశావు. నీ దెబ్బకు కంపెనీలన్నీ పేచేమూడు అంటున్నాయి. రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. అన్ని రంగాలకు రేవంత్ గ్రహణం పట్టింది. ఆదాయం పడిపోయింది. ఏడాపేడా అప్పులు పట్టుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాటిని ఎవరికి ముడుపులుగా చెల్లించుకుంటున్నావో నీకే తెలియాలి మహానుభావ. సత్తా ఉన్నాడు కటౌట్ లాగా నిటారుగా నిలబడతాడు. పసలేని వాడే పలాయనం చిత్తగిస్తాడు. ఇప్పుడు రేవంత్ చేస్తున్నది కూడా అదే. పరిపాలన చేతగాక పలాయన మంత్రం పఠిస్తున్నాడు రేవంత్. సందు దొరికితే సూట్ కేసు సర్దుకురుడే, ఫ్లైట్ ఎక్కుడే. జనం అందలం ఎక్కించినా పరిపాలన చేయలేక అసమర్థతతో అబాసుపాలయ్యాడు రేవంత్. ఇక్కడ జనానికి ముఖం చూపించలేక విమానంలో బుర్రుమంటున్నాడు. అయితే ఢిల్లీకి లేదంటే విదేశాలకు పరుగో ఒకటా రెండా ఏకంగా 62 సార్లు ఢిల్లీకి పోయొచ్చాడు. పోయి ఏం తెచ్చాడు? గుండు సున్నా. ఢిల్లీకి మాత్రం దండిగా ముడుపులు కట్టి వచ్చాడు. తెలంగాణ సొమ్మంతా మూటలు తీసుకెళ్లి ఢిల్లీ వారి బొక్కసం నింపి వస్తున్నాడు. హుండీలో వేసినట్టే అధిష్టానం గల్లా పెట్టే నింపి వస్తున్నాడు. రేవంత్ ఎక్కే ఢిల్లీ ఫ్లైట్కు లగేజీ నిబంధన లేదు. ఎన్ని మూటలైనా వెంట తీసుకువెళ్ళొచ్చు. అందుకే సంచల కొద్దీ డబ్బు కట్టలు మోసుకెళ్తున్నాడు రేవంత్. హైకమాండ్ ఖజానా నింపి రసీదు పట్టుకొని తిరుగు టపా కడుతున్నాడు. మనీ ల్యాండరింగ్ అంటే ఇదేనేమో. ఇక్కడి మనీ అక్కడ ల్యాండ్ చేయడం. ముఖ్యమంత్రి అనేటోడు నేల మీద తిరగాలి. జనం సమస్యలు తెలుసుకోవాలి. క్షేత్రస్థాయికి వెళ్ళి పరిస్థితులను పరిశీలించాలి. వాటికి పరిష్కారం చూపాలి. కానీ మన గాలి సీను మాత్రం ఎప్పుడు గాలి మోటార్లతోనే చక్కలు కొడుతుంటాడు. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో ఢిల్లీ పోతుంటే ఆ విండోల నుంచి బయటకి చూడండి. గాల్లో రేవంత్ కనపడతాడు. ఎందుకంటే ఢిల్లీకి మనోడు అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు. పెళ్లి, శ్రీమంతం, బర్త్డే, బుక్ రిలీజ్, సాకేదైనా ఫ్లైట్ ఎక్కడమే టార్గెట్. విమానం ఎక్కాలి, తుర్రుమనాలి. ఓవైపు జనం ఇక్కడ చచ్చిపోతుంటే అవేవి ఈ ముఖ్యమంత్రికి పట్టవు. రైతులు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు ఇలా ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా లేకనే పారిపోతున్నాడు గుంపు మేస్త్రి. జనమేమో ఇక్కడ రోడ్డుకి నిరసన తెలుపుతున్నారు.
సెక్యూరిటీ లేకుండా సీఎం రేవంత్ ఈ రాష్ట్రంలో ఏ చౌరస్తకు వెళ్లి నిలబడ్డా ఒంటి మీద గుడ్డ ముక్క ఉంటే ఒట్టు బట్టలుడు తీసి కొట్టేలా ఉన్నారు జనం. అంతా మంటుంది మరి. చిన్నపిల్లలైతే ముఖం కూడా చూడరు. వాడే భాష అలాంటిది మరి. చెరపకురా చెడేవు అని రేవంత్ను ఉదాహరణగా చూపి పాఠాలు చెప్పినా ఆశ్చర్యం అక్కర్లేదు. కంప్లీట్గా డర్టీ మైండ్. ఏదో ఒక రక్తకణంలో పిసరంతా అయినా మంచి కనిపిస్తుందేమోనని వెతుకుతుందామంటే ఛాన్సే లేదు. మురికి మనస్తత్వం. మాట్లాడితే నల్లమల నుంచి వచ్చానని చెప్పుకుంటాడు. నిజమే అది. క్రూర మనస్తత్వం ఎవరికి ఉండదు, క్రూర మృగాలకే ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణం తెలంగాణలో సకల జనులు ఆందోళనగా బతుకుతున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. జనానికి బతుకు మీద భరోసా చచ్చిపోయింది. కాదు, చంపేశారు. 2 ఏళ్ల సంధి జీవితం ఎందుకో దుర్భరమైపోయింది. ఆశలు మంచి కలగందామన్న భయమే. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడన్న ఫీల్ అస్సలు రావట్లేదు. తెలంగాణ అనాథలా ఫీల్ అవుతోంది. అభివృద్ధి ఊసు లేదు, సంక్షేమం భరోసా లేదు, రైతు బంధుకు దిక్కు లేదు, ధీమా లేకుండా పోయింది. గ్యారంటీలు ఇచ్చే దమ్ము లేదు. సన్నాలకు సున్నం పెట్టారు. వ్యవసాయం వ్యర్థమైంది. న్యూ ఇయర్ క్యాలెండర్ వచ్చింది కానీ నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్కు మాత్రం దిక్కులేదు. అందుకే అంటున్నాం, రేవంత్ కనబడితే జనం ఉరికించి కొడతారని. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఉండాలంటే రేవంత్ అన్నకు కింద మీద షేక్ అవుతోంది. అందుకే తరచూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రజాభవన్లో ప్రజావాణికి శుభం కార్డు పడింది. జనం సమస్యలు వినే నాథుడే లేడు. సెక్రటేరియట్కు పోయే దమ్ము లేదు రేవంత్ రెడ్డికి. వారానికి 3-4 సార్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లో దర్జాగా కూర్చొని టైంపాస్ రాజకీయాలు చేస్తున్నాడు. టేబుల్ మీద టీలు, సమోసాలు, బిస్కెట్లు వగైరా పెట్టుకుని రివ్యూల పేరుతో డ్రామా జరుగుతోంది. పోలీసు తుపాకుల రక్షణలో ఒక దొంగలా దాక్కునే దౌర్భాగ్యం ఎందుకు? నిలదీస్తున్న జనం ముందుకు రావడానికి ముఖం లేదా? ఎందుకు నీకీ దాపరికం? సీఎం పదవిలో ఉన్నావా? సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ నడుపుతున్నావా? అంతెందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ముఖం చూపించాలని బ్యాడ్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డిది. ఒక నియోజకవర్గానికి కూడా పైసా నిధులు ఇవ్వట్లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనంలోకి పోవడానికే జంకుతున్నారు. పోతే ఇక్కడ తంతోరాని పెళ్లిళ్లు, బర్త్డేలు, శుభకార్యాలకు అటెండ్ అవడం తప్ప ఎమ్మెల్యేలకు పెద్దగా పని లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా జవాబు చెప్పుకునే తెలివి లేదు ఈ ముఖ్యమంత్రికి. ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారన్న భయంతోనే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కూడా రద్దు చేయించాడు. ఎంత దుర్మార్గం! ఇది ఫెయిల్యూర్ కాదా? తిరిగితే నేను తల వంచుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చేతులు జోడెత్తున్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు, రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకాచెల్ల బంద్ చేపిస్తారు. కానీ రంగారెడ్డి జిల్లా స్వభావం అంతా చెడగొట్టి ఈరోజు అస్తవ్యస్తంగా 27 మున్సిపాలిటీలను 27 జాగాలలో కలిపేసిండ్రు. అర్థం సర్థం లేకుండా చేయడం అనేటువంటిది అది మంచిది కాదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఇది కొంతమంది అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయి
ఎవరిని సంప్రదించకుండా మీరు ప్రజాప్రతినిధులను సంప్రదించలేకుంటే మీ ఇష్టం, కానీ కనీసం ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాంతం ఉందో, ఎక్కడ ఏ వార్డు పెట్టాలో, ఎక్కడ ఏ సర్కిల్ పెట్టాలో కనీసం అక్కడ ఉండేటువంటి ప్రజలకన్నా తెలవాలి కదా అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు లేకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించారు అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగడం లేదు. తన నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్య ఉందని సాక్షి ఈ సమస్యపై సభ్యులందరితో ఒక మీటింగ్ పెట్టాలని మంత్రికి సూచించారు. కానీ మంత్రి పొంగులేటి మాత్రం అదేదో జోక్ అయినట్టు సిగ్గు లేకుండా పళ్ళు ఇకిలించాడు. హౌ ఇర్రెస్పాన్సిబిలిటీ. అందరూ అడగాలనుకుంటున్నారు. గౌరవ మంత్రి గారికి నేను సూచన చేయడం ఏమనగా 1 వీక్లో 10 డేస్లను ఈ గౌరవ సభ్యులను అందరిని పిలిచి, ఇది అందరికీ సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, మరి అదేవిధంగా నా నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్ల సమస్య ఉన్నది. 90% పూర్తి అయినాయి, 10% ఉన్నది. అవి అయిపోతే దాన్ని వాడుకలోపటి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీకు ఇచ్చిన సూచనను తప్పకుండా పాటించి జవాబు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే ఇంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిని ఈ దేశం ఎన్నడూ చూడలేదు. చరిత్రలో ఇలాంటి సీఎం లేనే లేడు. చీఫ్ మినిస్టర్ పేరును కాస్త చీఫ్ మినిస్టర్గా మార్చేసి మేధావి రేవంత్ రెడ్డి. పాలన చేత కాదు, దేని మీద అవగాహన ఉండదు, మనం చెప్పినా వినడు. తనువెల్ల మూర్ఖత్వం, నిలువెల్ల విషం. ఒక రకమైన టిపికల్ మనస్తత్వం, సైకో మెంటాలిటీ. సూటిగా చెప్పాలంటే అభినవ హిట్లర్, ఆధునిక గజనీ ఛా వాళ్ళతో కూడా పోల్చడం. వాళ్ళలో కూడా ఏదో మూల మంచితనం ఉండే ఉంటుంది. కానీ మనోడికి అలాంటి మంచి లక్షణాలు లేవుగా. మొసలి కూడా ఒకానొక సందర్భంలో జాలితో కన్నీళ్లు పెడుతుందేమో కానీ ఈ గ్రహాంతర జీవికి మాత్రం అలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఒట్టి నాపరాయి అన్నట్టు నాపరాయి కూడా పనిచేస్తుంది. ఈ రాయి దేనికి పనికిరాని పరాయి జీవి, గురువు నీడన బతుకుతున్నటువంటి పరన్న బుక్కు.